సూపర్ 6 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక కీలక పాత్ర పోషించిన ఒక స్లోగన్ ఇది. ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన, ఆ తర్వాత టీడీపీతో జత కలిసిన జనసేన కూడా దాంతో కలిసి తను కూడా కొన్ని వాళ్ళ హామీలు లేకపోతే వాళ్ళ ఆలోచనలు యాడ్ చేసి, ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి మొత్తం మీద ఒక సూపర్ 6 అనే ఒక మేనిఫెస్టోని ప్రజల మీదకు వదిలారు ఎన్నికల సందర్భంగా. చాలా ఉన్నాయి, ఇంకా పెన్షన్లు పెంచి ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఉద్యోగాల్లో డిఎస్సి, మెగా డిఎస్సి కావచ్చు, ఇలాంటివి చాలా చాలా వివిధ వర్గాల బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం అని, అలాగే పరిశ్రమలని, ఇటువంటి చాలా ఉన్నాయి. అవి మేనిఫెస్టోలో చాలా అంశాలు ఉన్నాయి. కానీ సేలియంట్ ఫీచర్స్ లాగా సూపర్ 6 అనే దాన్ని ప్రజల్లోకి వదిలారు. ఆ ప్రజల్లోకి వదిలిన సూపర్ 6 అనేది చాలా పాపులర్ అయింది. పాపులర్ అవడమే కాకుండా 164 సీట్లు రావడానికి, కూటమి పార్టీలకి 164 సీట్లు రావడానికి అది ఒక మంచి ఇంధనం కూడా అయింది. బ్రహ్మాండమైన జోష్ వచ్చింది ప్రజల్లో. అందులో అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే విధంగా దాన్ని తయారు చేశారు. వాటిల్లో ప్రధానమైనవి గత ప్రభుత్వంలో అమ్మకి పిల్లల్ని చదివించడానికి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినట్టుగానే తల్లికి వందనం అనే పేరుతో ఈ సూపర్ 6లో ఒక ప్రోగ్రాం యాడ్ చేశారు. దాంట్లో ఎంతమంది పిల్లల్ని చదివిస్తే అంతమంది పిల్లలకి, పిల్లవాడికి లేదా పాపకి 15,000 చొప్పున ఇస్తామనేది దీని యొక్క సారాంశం. తల్లికి వందనం అంటే 3 పిల్లలుంటే 3 15 45, ఇద్దరుంటే 2 15 30, ఒకరుంటే 15,000, నలుగురుంటే ఉంటారా లేదా అంటే కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు, నలుగురుంటే 4 15 60,000. ఇట్లా చదివించాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి. ఇది తల్లికి వందనం పేరుతో చెప్పారు. తర్వాత 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు నిండిన ఆ మధ్యలో ఉండే మహిళలకి నెలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తామనేది రెండవ హామీ. ఇక మూడవది మహిళలకి ఉచితంగా బస్సు, అది మూడవది. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం ఉచితం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం అనేది మూడవది. ఆ తర్వాత గ్యాస్, 3 గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఒకటి చాలా పాపులర్. గతంలో దీపం స్కీమ్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలోనే, ఆయనే దాని డిజైనర్. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ 3 సిలిండర్లు కూడా ఇస్తానని చెప్పడంతో అది కూడా జనంలోకి బాగా వెళ్ళింది. ఇక యువతని ఆకట్టుకునే విధంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, అంటే ఆల్మోస్ట్ ప్రతి యువకుడికి ఉద్యోగం ఇచ్చేలాగా ప్రణాళికలు. అయితే ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, ఇది మరొక కీలకమైన హామీ సూపర్ 6లో భాగంగా. ఇక చివరిది రైతులకు సంబంధించింది. ఈ రైతులకు సంబంధించి 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం. రైతులు పెట్టుబడి కోసం వెతుక్కోకుండా పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామనేది మరొక హామీ. సూపర్ 6లో ఈ 6 చాలా కీలకమైన హామీల కింద ఇచ్చారు. అవి జనంలోకి బాగా వెళ్ళాయి. అవి ఆ సూపర్ 6 అనేది కూడా కాస్త చెప్పడానికి బాగున్న స్లోగన్ కాబట్టి బాగా వెళ్ళింది. దాని ప్రభావం చాలా ఉంది. 164 సీట్లు రావడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్, వైఫల్యాలు, అలాగే అరాచకాలు, శాంతి భద్రతలు సరిగా లేకపోవడము, దాడులు, అరాచకాలు, ఇవన్నీ ఎంత ఎత్తైనాయో వాటితో ప్రజలు వీటిని కూడా బేరీజు వేసుకుని మంచి మెజార్టీతో కట్టబెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వచ్చిన తొలి దీంట్లోనే
కొన్ని కొన్ని అమలు స్టార్ట్ చేశారు. అందులో ఉదాహరణకు మనం చెప్పుకుంటే పెన్షన్లు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవడానికి ముందు నుంచే ఇస్తామని చెప్పి ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ కూడా ఇవ్వడం వల్ల ప్రజల్లోకి ఒక మంచి నమ్మకం ఇవ్వగలిగే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అన్నట్టుగానే రావడమే 2 నెలల ముందు నుంచే పెంచిన పెన్షన్ ఇస్తున్నారు అనే ఒక గుడ్ సైన్, ఒక హోప్ ఇవ్వగలిగారు ప్రజలకి. సో అన్నీ అలాగే ఉంటాయి అనే ఒక ఆశ కూడా ప్రజలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మెగా డిఎస్సికి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చారు, కానీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నిన్న చెప్పారు ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ విద్యా సంవత్సరానికి ముందే ప్రకటిస్తారు, విద్యా సంవత్సరంలో నియామకాలు కూడా జరుగుతాయని ఏదో చెప్పారు. ఇట్లా ఒక్కొక్కటి. అయితే కీలకంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇంకా చాలామంది అడుగుతున్నది, తల్లికి వందనం ఎందుకు ఇంకా ప్రకటించలేదు, 6 నెలలు ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు? అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అన్నారు, 20,000 అన్నారు, అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ రకమైన ప్రశ్నలు ఎదురవుతూ వస్తున్నాయి. ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే దాని మీద కూడా పెద్ద చర్చ ఉంది. ఎప్పుడెప్పుడా అని మహిళలు ఎదురు చూస్తున్నారు. అది మంచిదా కాదా, ఎట్లా చేయాలి? మంచిదా కాదా అంటే చేయాలి, బట్ ఎట్లా చేయాలి? తర్వాత మళ్ళీ ఇబ్బందులు రాకుండా కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేశారు కదా, అది ఎట్లా అమలు చేయాలి అనే దాని మీద ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తోంది. బహుశా అది కూడా సంక్రాంతికే అన్నారు, బట్ అది కొంచెం టైం పడుతున్నట్టుంది. బస్సులు ఏదో కొనాలి, దాదాపు 2,000 బస్సులు, ఎందుకంటే బస్సులు తక్కువ అవుతాయి మళ్ళీ అనే ఆలోచన ఏదో ఉన్నట్టుంది. సో దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతోంది. అయితే ఇవన్నీ ఎప్పుడు మహిళలకు ఇస్తానన్న 1,500 రూపాయల చొప్పున ఇస్తానన్నది అది ఎప్పుడు? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. నోటిఫికేషన్, జాబ్స్ పరిస్థితి ఏంటి, అలాగే నిరుద్యోగ భృతి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది యువత నుంచి వస్తున్న ఒక ప్రశ్న. ఎందుకంటే నెలకు 3,000 రూపాయలు యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వడం అంటే వాళ్ళకి ఒక మంచి అమౌంట్ నెల చేతిలో పడుతుంది కదా, వాళ్ళకి ఆశ వాళ్ళకు ఉంటుంది. చదువుకునే వాళ్ళకి, కోచింగ్ తీసుకునే వాళ్ళకి కావచ్చు, లేకపోతే కూలి పనులకు వెళ్ళే యువత కూడా ఉన్నారు, ఉద్యోగాలు లేక వాళ్ళందరికీ ఒక రకమైన హోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సో వీటన్నిటి మీద చాలా ఈ 6 నెలల్లో చర్చ జరుగుతూనే ఉంది. సూపర్ సిక్స్ ఎప్పుడు అని. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ 6లో అమలయ్యింది ఒకటే, గ్యాస్ సిలిండర్లు ఒకటే అమలైంది. ఆ 3 గ్యాస్ సిలిండర్లు అనేది అమలైంది. ఆయన నెల పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొక ఇంట్లో గ్యాస్ సిలిండర్కి సంబంధించి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆయనే టీయో కాఫీయో ఆయనే పెట్టి వాళ్ళు కూడా టీ కాఫీ తాగిస్తున్నారు. ఇలాంటివి జరుగుతుంది. ఒక ఈ గ్యాస్ సిలిండర్ ఒకటి మాత్రం అమలైంది, మిగతా 5 ఇంకా ఏమీ అమలు కాల. ఎప్పుడెప్పుడు అనుకుంటున్న తరుణంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై దాని మీద కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. అవేంటి అంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఈ రెండింటి మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో అంటే వచ్చే విద్యా సంవత్సరం మళ్ళీ జూన్లో మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా, ఆ లోపు తల్లికి వందనం ఇవ్వాలి అనేది ఒకటి. ఆ తర్వాత వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకి ఇది ఆర్థిక సాయం, అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం ఇవ్వాలి అనేది ఇచ్చారు. అదే ఈ రెండింటి మీద ఒక మీమాంసలు ఏమున్నాయంటే ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్గా చెప్పినట్టుగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారా, లేకపోతే ఇంకేమన్నా మళ్ళీ ఇఫ్స్ బట్స్ కండిషన్స్ ఇట్లాంటివి ఏమైనా పెడతారా అనే దాని మీద ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా సందర్భాల్లో కానీ చెప్పింది ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు. మరి ఆదాయ పరిమితులు లేదా కుటుంబం యొక్క స్థితిగతులు ఇట్లాంటివి ఏమైనా చూస్తారా, వాటి మీద క్లారిటీ రావాల్సి ఉంది. అది ఇంకేం రాలేదు. మోస్ట్ ప్రాబ్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇస్తారు అనేది ఒక మాట అంటున్నారు ప్రభుత్వ వర్గాల నుంచి. తెల్ల రేషన్ కార్డు లేని కుటుంబాలు ఏమున్నాయి ఈ రోజుల్లో? వాడకపోయినా ఆ బియ్యం అమ్ముకున్న ఎవరికన్నా రేషన్ కార్డు అయితే ఉంటుంది. కాబట్టి మరి దాన్ని ఎట్లా ఛార్జ్ చేస్తారా, లేకపోతే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్లు లేదా కారున్న కుటుంబాలు లేకపోతే ఇట్లాంటి ఏమన్నా ఆలోచిస్తారా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. సో అదొకటి చర్చ జరుగుతోంది. రెండవది రైతులకు సంబంధించి ఒక పెద్ద డైలమా ఉంది. ఇవాళ చెప్పిన దగ్గర నుంచి ఏంటంటే ఎలక్షన్ అప్పుడు చెప్పిన సందర్భంలో కానీ లేకపోతే మేనిఫెస్టోలో కానీ 20,000 మేము పెట్టుబడి సాయం కింద ఇస్తాము అని అన్నారు. ఇవాళ క్యాబినెట్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రకటన ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 10,000 కలిపి 20,000 ఇస్తాము అని చెప్పేసి మంత్రివర్గ సమావేశం అయిన తర్వాత చేసిన ప్రకటన. కానీ మరి అప్పుడు కేంద్రంతో కల్పిస్తామన్నది అప్పుడు ఎన్నికల కమిషన్లో ఇచ్చినట్టయితే లేదు. మేనిఫెస్టోలో అయితే సింగిల్ లైన్ ఉంది, రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 20,000 అనేది మాత్రమే ఉంది. కేంద్ర ప్రస్తావన అందులో లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన 12,000 ఇస్తామని చెప్పి రైతులకు ఇస్తామని చెప్తే 6,000 రూపాయలు కేంద్రం ఇస్తోంది, 6,000 రూపాయలు ఈయన కలిపి ఇచ్చాడు అనే విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు నువ్వు 12,000 ఇస్తానన్నావు, నువ్వు కేంద్రం ఇచ్చే 6,000తో నీకేం సంబంధం, నువ్వు 18,000 ఇవ్వాలి అవి కలిపి, నువ్వు అవి ఇవ్వకుండా 6,000 కలిపి ఇవ్వడం ఏంటనేది జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద దుమారం రేగింది. సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలాంటి ఇది తీసుకుంటోంది, ఎట్లా దీన్ని కేంద్రం ఇచ్చే 10 మేము 10 కల్పిస్తామని ఎలా అంటోంది? లెక్క ప్రకారం అయితే వీళ్ళు అన్న ప్రకారం 30,000 వెళ్ళాలి రైతులకి, కానీ 20,000 అంటున్నారు. మరి ఇది ఎట్లా ఇది అనే దాని మీద ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం వైపు నుంచి అనేది చాలా కీలకంగా ఉంది. వీటితో పాటు ఇంకా ఉద్యోగాలకు సంబంధించి కూడా నిన్న డిబేట్లో కూడా మాట్లాడాం. మెగా డిఎస్సికి సంబంధించి కానీ వీటికి సంబంధించి మెగా డిఎస్సి చెప్తున్నారు విద్యా సంవత్సరం మొదలయ్యే లోపు వేస్తాము, నోటిఫికేషన్ వేస్తామని. బట్ వాట్ అబౌట్ నిరుద్యోగ భృతి? అలాగే మహిళలకు సంబంధించి 18 ఏళ్ళు నిండిన మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామనేది, వీటికి సంబంధించి ఇంకా ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మొత్తంగా ఆట అయితే మొదలెట్టారు, ఒక సింగిల్ తీశారు, ఈ సీజన్ వచ్చేలోపు ఇంకొక 2 రన్లు తీస్తారు. మొత్తం 6 స్టేడియం దాటేది ఎప్పుడు అనేది ఒక ఆసక్తికరమైన చర్చను మనం చూడబోతున్నాం. ఈ చర్చలో మనతో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే పాతూరు నాగభూషణం గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య అధికార ప్రతినిధి, అండ్ లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు, అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు, నలుగురికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సేమ్ టు అండి. అదేవిధంగా జేబీఎన్ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్రీనివాసరెడ్డి గారు, ఈ సూపర్ 6 లో 1 అమలైంది, ఈ మిగతా 5 పరుగులు ఎప్పుడు? 1 పరుగు తీశారు, 5 పరుగులు ఎప్పుడు? వెంకటకృష్ణ గారు సార్, మీకు ప్యానల్లో పెద్దలకి ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ప్రజలు ఈరోజు దీనిపైన చర్చిస్తున్న మాట వాస్తవం. దాన్ని ప్రజల వాణిగా మీరున్నారు. ఏబిఎన్ ఏ రోజు కూడా ప్రజాపక్షాన్ని నిలబడింది, ఈ రోజు కూడా అదే చర్చను తీసుకురావటం చాలా ముదావా. అయితే ఇక్కడ మీరన్నట్టు 6 కోసం చూస్తా ఉన్నప్పుడు సింగిలే ఒకటి దొరికింది, అంటే గుగ్లీలు పడుతున్నాయి. ఇక్కడ గుగ్లీ పడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయినటువంటి పాపాల లెక్కలు తేలటంలో ఇంకా కూడా సమయం గడుస్తా ఉంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం తెలుసు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆ రోజు నుంచి తీసుకొచ్చిన పథకాలు, ఆదరణ అయితేనేమి, రోషిని అయితేనేమి, ముందడుగు అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, ఈ రోజు తిరిగి మాట్లాడుకుంటున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పథకాలు వచ్చినాయి, పథకాలు వారి కుటుంబాలకి వారి జీవన విధానం మెరుగుపడటానికి తోడ్పడి అంటే అవి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసినవి, బీజేపీ ఉన్నాయి. ఈ రోజు కూడా సూపర్ 6 పథకాలు, సూపర్ 6 అనేటువంటిది ఒక బ్రహ్మాండంగా ప్రజల్లో చర్చ జరిగినటువంటి అంశం. ఆ నినాదం ప్రజలను ఆవరించింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత లేకపోతే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు 2020-21 కల్లా తేల్చేసుకున్నారు జనం. సమయం కోసం మాత్రమే ఉన్నారు. అవి కాకుండా ప్రజల్ని ఈ సూపర్ 6 అనేటువంటి ఈ నినాదం కూడా ఖచ్చితంగా ఆలోచింపజేసింది. ఎవరైతే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరైతే అభివృద్ధి ఫలాలలో వాటా పొందలేనటువంటి వారు ఉన్నారో వారందరికీ సంక్షేమం రూపంలో సహకారం ఇచ్చి వారిని కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మార్చేసి వారిని అభివృద్ధి పరిచి అభివృద్ధిలో అంటే భాగస్వాములుగా అయ్యే వరకు వాళ్ళకి సంక్షేమం అందించాలి అని. దానికోసమే మీరు చెప్పినటువంటి పెన్షన్ పెంచినా లేకపోతే ఇతర
అంశాల్లోకి ముందుకొచ్చినా కూడా ఈ సూపర్ 6 అనేటువంటివి ఖచ్చితంగా జీవన స్థితిగతుల్ని మార్పు చేస్తాయి అని బలంగా నమ్మారు కాబట్టే వారు ఆ 6 పథకాలను కూడా తీసుకొచ్చారు. అవును, బలంగా నమ్మారు కాబట్టే 6 పథకాలను తీసుకొచ్చారు. ప్రజలు కూడా బలంగా నమ్మారు కాబట్టి 6 పథకాలని ఓట్లేశారు. కాకపోతే అవి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు కీలకంగా కనపడుతోంది. నేను అదే చెప్తున్నాను. ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టు మీరు మీ మాట ప్రజల మాటే మేము అంగీకరిస్తున్నాం. నేను అంటుంది ఏమంటే ఖచ్చితంగా కూడా ఇది ఏదైతే ప్రజలకి అవసరమని బాబు గారు భావించారో, ప్రజలు కూడా ఇది మా జీవితానికి ఉపయోగపడిద్దని ఆలోచించారో, దాన్ని అమలు చేయటంలో ఈ రోజు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, కొన్ని టెక్నికల్ ఇబ్బందులు అయితే కొన్ని అసలు రాష్ట్ర పరిస్థితిని తెలుసుకొని ముందుకు పోవటానికి ఏ సమయంలో దీన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయడానికి సమయం పడతా ఉంది. ఈ రోజు 3 సిలిండర్ల పంపిణీ అనేటువంటిది సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి వాటిని, గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి వాటిని అమలు చేయడం జరిగింది. పథకం అమల్లోకి వచ్చేసింది. అదే విధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ రోజు మంత్రుల ఉపసంఘం నియమించడం జరిగింది. దాని మీద అధ్యయనం చేశారు. సంక్రాంతి మరి ఉగాది మధ్యలో దానికి ఒక రూపకల్పన వస్తుంది. ఉగాది నాటికల్లా కూడా మహిళలు ఉచితంగా బస్సు ఎక్కుతారు. కర్ణాటక, తెలంగాణ అనుభవాలను మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఏ విధమైనటువంటి వాటిని మెరుగుపరచాలి, మహిళలకి మరింత సౌకర్యవంతంగా ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం. అంతర్ జిల్లాలే కాకుండా జిల్లా బయటకు కూడా మహిళల ప్రయాణాలు ఉచితంగా చేయించేదానికి అవసరమైనటువంటి చర్యలను కూడా ఈ క్రమంలో తీసుకోవడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘం దానిపైన కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తా ఉంది. దాన్ని ఉగాదికి అంతా కూడా ఖచ్చితంగా రూపకల్పన చేసేసి ఉగాది నాటికి ఖచ్చితంగా దీన్ని పట్టాలు ఎక్కిచ్చేస్తాం, బస్సును రోడ్డు ఎక్కిచ్చేస్తాం. మూడోది, స్కూలు విద్యార్థులకు సంబంధించి కూడా తల్లికి వందనం. ఎంతమంది ఉంటే అంతమంది అండి. మీరన్నట్టు దాంట్లో ఇఫ్స్ బట్స్ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, బడికి పోయేటువంటి పిల్లలకి ఎంతమంది పిల్లలు పోతే అంతమంది పిల్లలకు కూడా ఆ సహకారం ఇవ్వాలి, విద్య పట్ల ప్రోత్సాహాన్ని పెంచాలి, తల్లిదండ్రుల్లో కూడా పిల్లల్ని చదివించాలి. ఇంకో మాట కూడా అన్నారు, ఎక్కువ మందిని కనండి, ఎక్కువ సంపాదించుకోండి కూడా అన్నారు. ఎస్ సార్, అంటే మ్యాన్ పవర్ అనేటువంటిది ఈ రోజు చాలా అవసరం. గతంలో 1 hour నన్ను అనేటువంటి నినాదం కూడా ఒక దశలో వచ్చింది. కానీ అది కాస్త కూడా ముందుకెళ్ళిపోయి 1 hour నన్ను ముందుకెళ్ళిపోయి ఈ రోజు చైనా లాంటి దేశాలు యువత సమస్యతోటి బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అది అంటే జనరేషన్ లో యూత్ అనేటువంటిది పోతూ ఉంది. అందుకని యువత రావాలి కాబట్టి ఖచ్చితంగా కూడా ఎంతమందినైనా సరే పిల్లల్ని కనాలి అనేటువంటిది ఇప్పుడు ఏదైనా కూడా ప్రపంచంలో ఏ అంశం ముందుకొచ్చినా దాన్ని ముందుగా పసిగట్టి ఒడిసిపట్టేటువంటి నాలెడ్జ్, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ నినాదాన్ని చాలా ముందుగానే ప్రపంచం గుర్తించక ముందే మానవ శక్తి యొక్క అవసరాన్ని గుర్తించి తెలుగు జాతికి ఆ శక్తిని ఆపాదించాలని, ఎంతమందినైనా పిల్లల్ని కనండి, మేము ప్రోత్సహిస్తాం, మేము బాధ్యత తీసుకుంటాం, ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత తీసుకొని మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి స్థానాల్లో నిలబెడతాం, వాళ్ళని ఉద్యోగస్తులుగా మారుస్తాం, వ్యాపారస్తులుగా మారుస్తాం, ఈ స్థితి నుంచి ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎంతమంది పిల్లలున్నా జగన్మోహన్ రెడ్డి అయితే సరే, ఇవన్నీ ఓకే. ఇప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయి, పిల్లలకి డబ్బులు ఇచ్చి బాగా చదివితాలు ఏం చేస్తారు, ఇవన్నీ మనం ఇదంతా ఉంటది. రైతుల గురించి కూడా మాట్లాడదాం మనం. ఒక్క నిమిషము మర్రెడ్డి గారు, అసలు మీది అదే మెయిన్ కోర్ సబ్జెక్ట్ కాబట్టి ఇవాళ మీతో దాని గురించి ఎక్కువ మాట్లాడాలి. ఒక్క నిమిషం. అయితే నాగభూషణ్ గారు నమస్తే అండి. నమస్తే నాగభూషణ్ గారు, ఈ సూపర్ 6 అనేది చాలా పాపులర్ అండ్ పవర్ఫుల్ డైలాగ్ కదా మొన్న ఎలక్షన్స్ లో స్లోగన్ గా. సో అది లేట్ అవుతోంది అనే విమర్శల నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్నట్టు కనపడుతోంది. ఇప్పటి వరకు అమలవుతున్నది ఒక్క గ్యాస్ సిలిండర్ల పథకమే, 3 సిలిండర్లు సంవత్సరానికి. ఇప్పుడు 2 ప్రకటించారు ఇవాళ క్యాబినెట్ లో. ఈ 2 కూడా వచ్చే విద్యా సంవత్సరం, వచ్చే ఖరీఫ్ సీజన్ అంటున్నారు. సో మిగతా ఎప్పుడవుతాయి? సూపర్ 6 ఎంత తొందరగా
గాలిలోకి లెగిస్తే అంత ప్రజలు అంతగా ఆనందిస్తారు కదా. ఇట్లా విడతలుగా అంటే మరి ఎట్లా ఉంటుందో ఏమనుకుంటున్నారు అసలు దీని మీద? నమస్తే వెంకటకృష్ణ గారు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. నమస్కారం అండి. మీరు అన్నట్టుగా కూటమి వచ్చిన తర్వాత ఒక 3 పాయింట్ మన కూటమి వచ్చిన 3 పాయింట్ల మీద జనాలు ఫోకస్ పెట్టారండి. నెంబర్ 1 ఏంటంటే రాష్ట్రం అరాచకం అయిపోయింది, దీన్ని ఈ కూటమి బాగు చేయగలదు, కేంద్ర రాష్ట్రంలో ఒకే పార్టీ అంటే ఒక కూటమి ఉంటే కనుక మనం డెవలప్ అవుద్ది అనేది. రెండోది ఏంటంటే ఈ అరాచకాలు ఎవరైతే చేశారో ఇంక ముందు ఏ రాజకీయ నాయకుడు చేయకుండా ఏవైతే చేలో ఉన్న కలుపు మొక్కలు పీకాలో ఆ పీకుతారు అనే ఒక గట్టి నమ్మకం ఉందండి. కానీ అది ఒకటి కూడా జనాల చర్చ జరుగుతుంది. మనం ఇంకా ఏమి అలాంటిది అవినీతి జరిగిన ఈ ఆఫీసర్లు కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ ఏ సిస్టమ్ని డ్యామేజ్ చేసినాడు ఇంతవరకు సిస్టమ్ కాలేదని జనాల్లో డిస్కషన్. ఇక మీరు డెవలప్మెంట్ కంటే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో డెఫినెట్గా గత 6 నెలల నుంచి మన మీద చాలా లటా ప్రెషర్ ఉంది. సో కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం గారు వాళ్ళ క్యాబినెట్లో మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను ఇందాక మీరు చెప్పిన క్రికెట్ భాషలో చెప్పాలంటే మీరు ఎప్పుడు 6 కొడతారంటున్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిందంటేనండి, క్రికెట్ ఆడేటప్పుడు ఒక్కొక్కసారి మనం చూసాం 1 బాల్ 6 రన్స్, అది కూడా కొడుతుంది తేలికే. మనకు సునామీ లాగా వచ్చి పిచ్ అంతా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన తర్వాత రెండో వాడు బ్యాటింగ్ చేసే టైంకి వాన పడిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఎంపైర్లు రన్ రేట్ని బట్టి మారుస్తారు. ఆ రన్ రేట్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఒక్కోసారి 6 బార్లు 36 రన్లు కొట్టాలంటారు ఒక్కోసారి. ఇంతకుముందు చాలాసార్లు జరిగినాయి. దానికంటే కొడతాం మానేసి విత్డ్రా అయిపోతారు చాలామంది కూడా. సో ఇప్పుడు 6 రన్స్ 36 బాల్స్ డెఫినెట్గా కూటమి 6 రన్స్తో 36 రన్లు 6 సిక్స్లు కొడతారు, ఇంకేం డౌట్ ఏం లేదు. ఎందుకంటే కేంద్రం సపోర్ట్ కూడా ఉంది, కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెడతాం జరిగింది. ఇప్పుడు మనం కనుక ఎక్కడ చూసినా పక్కన సో నేను అనేది ఏంటంటే నా ఆలోచన మీతో పంచుకునేది మెయిన్. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి కూడా మనం కేంద్రం నుంచి ముందు ఈ 1వ తారీఖు శాలరీలు ఇస్తున్నాం, ముందు అదొకటి, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం అదొకటి, తర్వాత రోడ్లు పూర్చటాలు, ముందు యాక్సిడెంట్ అయిన తర్వాత ముందు ఇమీడియట్గా ఆక్సిజన్ పెట్టి హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి అయింది. అది చేయగలిగాం ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు నేను అనేది రేపు 8వ తారీఖు మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ శంకుస్థాపనగా ఆ రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టు శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా వైజాగ్ మనం 10సారి మనం ఎన్నోసారి డిబేట్లో గొడవలు వైజాగ్ రైల్వే జోన్ గురించి అది శంకుస్థాపన జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి. అంటే మనం ఒక స్టీల్ ప్లాంట్ కూడా ఇచ్చేస్తారా, దాని ప్రకటిస్తారేమన్నా సార్? మీరు అది మాత్రం సార్ ఒకేసారి మీరు 4 ప్రాజెక్టులు ఎందుకు చెప్పండి సార్, మీరు భలేవాళ్లే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను అనేది ఏంటంటే ఇవాళ ఈ 4 ప్రాజెక్టులు ఒక విశాఖపట్నం యొక్క ఈస్ట్ దగ్గర మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు కూడా గేమ్ చేంజ్ అయిపోతుంది సార్ మొత్తం. నేను చెప్తున్నా 1. 2 అమరావతి ఏ ప్రాంతం వల్ల ఒంగోలు ఈ ప్రాంతం అంతా గేమ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నిన్న చివరికి మీరు ఎంత సమర్థులంటే మీరు నాగభూషణ్ గారు ఎంత సమర్థులంటే ఆ జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన అనుభవం లేకపోతే మీ దగ్గర నేర్చుకుందా? మా దగ్గరే ఉందిలే. మీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ కానీ కాదు. అసలు టాపిక్ వదిలేసి కేంద్రము బీజేపీ మోదీ గారు పర్యటన బలి తీసుకెళ్లిపోతారే. ఊరుకుంటే మేము ఇంటా కూర్చుంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు టాపిక్ సూపర్ 6 అండి. మీరు ఇక్కడికి వచ్చేయండి, మీరు ఒక బాల్ కొట్టండి. కాదు మీకు చెప్పే కదా సార్, 6 బాల్స్ 36 రన్లు కొడతారు. ఇక అందులో అనుమానం లేదు. అనుమానం లేదు, అది కాదు కదా. ఎప్పుడు కొడతారు? ఉన్న ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఒకటే అయ్యింది. వాటి మీద ఇప్పుడు ఏమాట చెప్పాడు. కాదు ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు ఏంటంటే కేంద్రం ఇచ్చే 10,000 ఈ 10,000 కలిపి అన్నారు కదా. మా మేనిఫెస్టోలో కూటమి అని పెట్టారు కానీ అక్కడ ఏది ఎక్కడనేది అందులో సపరేట్ ఏం పెట్టలేదండి. అది అందులో
దాంట్లో మీరు ఒకసారి చూడొచ్చు, అది ఇబ్బంది లేదు. ప్రజలకు 20,000 రూపాయలు ఒక రైతుకి రావటం అంటే ఇట్స్ ద బిగ్ అమౌంట్. వాళ్ళకి 3-4 ఎకరాల రైతులకి విత్తనాలకి, దున్నుకోవడానికి, ఎరువులకి, మందులకి బ్రహ్మాండంగా సరిపోతాయి. వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఉన్నారు. కాకపోతే మనం రేపు కరెక్ట్ టైంకి మేకి మనం చేయగలగాలి. వర్షాలు పడే టైంకి మనం చేయగలిగితే ఇస్ ద బెస్ట్. అదేవిధంగా తల్లికి వందనం కూడా మీరు అన్నట్టుగా 100% అంటే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో కాబట్టి కేంద్రం ఇచ్చే 10,000 కూడా దీంట్లో లెక్కే. చెప్పలేరు మీరు అంతేగా సార్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 20,000 ఇస్తా ఉన్నారు ఆ రోజున. అది నేను అంటుంది 20,000 ఇస్తామని చెప్పారు అంతే. అవును, 20,000 ఇస్తామని చెప్పారు కాదు కదా. ఇప్పుడు అప్పుడు మోడీ గారు మేము 10,000 చేయబోతున్నాం, ఇప్పుడు ఈ 6,000 ఆయన చెప్పలేదు, అది ఇందులో కలుపుతామని అప్పుడు చెప్పలేదు. ఇది నా మాట కాదు, మీరు గమనించండి, నా మాట కాదు. మధ్యాహ్నం కేబినెట్ తర్వాత మంత్రి పాదసారథి గారి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కేబినెట్ లో ఇలా అనుకున్నామని జనంలో జరుగుతున్న చర్చ. అందుకే నేను మిమ్మల్ని కూర్చుతున్నాను, లేకపోతే నాకేం అవసరం. అదేలే సార్. సో ముందు బ్యాటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంక ఇబ్బంది లేదు సార్. మ్యాచ్ గెలుస్తాం, మీరు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తూనే ఉన్నారు, 5 సంవత్సరాలు మీరు ఎంత ఇబ్బంది పడ్డారో, ఛానల్ రాకుండా ఏ ఛానల్ ఎట్ట ఇబ్బంది పడ్డారో. ఇవాళ ఆ పరిస్థితి నుంచి మనం ఒక పాజిటివ్ డైరెక్షన్లో పరిగెత్తుంది. కాకపోతే మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఫాస్ట్గా డెసిషన్స్ సార్. మెయిన్ నిర్ణయాలు అనేది నానబెట్టకుండా మనం ఫాస్ట్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. అది మన విజన్ 2047 ఉన్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో కనుక మనం ప్రజలకు కనుక 100% రాజధాని 100% మీరు చెప్పిన ఇండస్ట్రీస్ కానీ ఈ మన సంక్షేమ పరిక్రమ ఈ మూడింటిని కూడా ఈక్వల్గా తీసుకెళ్ళకపోతే ప్రజలు మన మీద నమ్ముకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఏకపాత్రాభినయం లాగా, లేకపోతే మీరే బౌలింగ్ మీరే బ్యాటింగ్ లాగా, లేకపోతే చెస్ ఆడుకుంటా ఉంటారు కొంతమంది. ఒకళ్ళే కూర్చొని అటు ఇటు వైట్లు బ్లాక్లు కూడా ఒకళ్ళే చెస్ ఆడుకుంటా ఉంటారు. అట్టుంది మీ పని. సరిగ్గా బౌలింగ్ వేసేవాడు లేడు, అడిగేవాడు లేడు. కాబట్టి మీరు ఏదైనా చెప్పగలరు, ఏదైనా చేయగలరు. అదే మ్యాచ్ గెలుస్తామంటున్నారు మీరు. అసలు మీకు ఆడేవాళ్ళు లేడు అవతల. గెలిచేది ఏంటి? మీరు ఆడింది ఆట, పాడింది మాట కదా. చూద్దాం దీని మీద సూపర్ 6 మీద వచ్చిన ప్రకటన మీద ఏముందో. ఇంకా బాబ్జీ గారు అని చెప్తారు. బాబ్జీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి వెంకటేష్. ఈ సూపర్ 6 అమలు మీద మీ పార్టీ అబ్జర్వేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, అట్లాగే బాలకోటయ్య గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, నాగభూషణ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రారంభిస్తున్నాం. మనం మంచి చర్చ ఒకటి ఈ రోజు మనం చర్చ చేస్తున్నాం. ఇందులో మా లోక్ సత్తా పార్టీ కూడా కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది కాబట్టి నేను కూడా గడిచిన 7 నెలలుగా దగ్గర మాకు కూడా బాధ్యత ఉంది. మేము కూడా పరిశీలిస్తున్నాం, ఏం జరగాలి ఏం జరగకూడదో కోరుకుంటున్నాం. కాబట్టి స్పష్టంగా మేము ముందు అంశాలు పెడతాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్రంలో పరిస్థితులు వేరు, అవన్నీ మనం చర్చించుకున్నాం. కానీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక 6 అంశాలు స్పష్టంగా ప్రజల గుండెల్లో నాటుకున్నాయి. ఒకటి, అసలు సాధ్యం కాదేమో అనుకున్నటువంటి 4,000 పెన్షన్ ప్లస్ ఎరియర్ 3,000, 7,000 రూపాయలు ఇచ్చి ప్రజలకి పెన్షన్ పేరుతో టెన్షన్ లేకుండా చేశారు. 2, జీతాలు సక్రమంగా ఇస్తారో ఎవరో తెలియని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు సక్రమంగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు జీతాలు వచ్చేస్తున్నాయి. 3, రాష్ట్రంలో గుంతలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకున్నారు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా జరిగింది. 4, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో, అంటే నేను 1983 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాను, మొట్టమొదటిసారిగా రైతులు తమ ధాన్యాన్ని గొడవనికి పంపించంటే మిల్లర్కి ఇచ్చిన తర్వాత 4 గంటల నుంచి 4 రోజుల లోపు బిల్లు పడడం ఇదే ఫస్ట్ టైం చూశానండి నేను. అదే కాకుండా మీకు అన్నిటికన్నా కీలకంగా అమరావతి, పోలవరం. ఇంతే కాకుండా గొప్ప విచిత్రం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 100,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి తీసుకొచ్చిన నాకు గుర్తులేక, మీరు మద్దతు ఇచ్చిన విషయం గుర్తులేక ప్రతిపక్ష పార్టీ ఉంటది కదా అని. అయితే ఉందండి, మీరు అనుకున్నదే చెప్తానండి, కంగారు చెప్పమని కాదు. ఓకే, మీరు చెప్పేది కరెక్టే. ముందు అదే ఇప్పుడు ఇదేంటి, ఇది ఫైనల్ గా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కాలువలకి బడ్జెట్ విడుదల చేశారు ఎన్ఆర్జీఎస్ నుంచి. ఈ 5-6 కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి, చాలా బాగుంది వాస్తవం. అయితే ఇప్పుడు సూపర్ 6 కోసం వద్దాం.
ఆ రోజు రాజకీయ అవసరాలు కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఇవి ఇస్తే ప్రజలు ఆదుకోవచ్చు అనుకోవచ్చు కానివ్వండి, లేకపోతే ఇది సాధ్యమా అసాధ్యమా అని ఆలోచించారో లేదో తెలియదు, కానీ సూపర్ 6 అన్నది ప్రజల మధ్యకి వెళ్ళింది. కానీ ఈ రోజు నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రికి కానీ ప్యానల్లో ఉన్న పెద్దలకు కానీ నా అభిప్రాయం చెప్తాను. నేను రాష్ట్రం అంతా ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటించేసి వచ్చాను. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది చెయ్యలేదు, చెయ్యకపోతే ఇబ్బంది, చేయలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు అని చర్చ లేదు. ఈ పరిస్థితిలో ఈ ఆడిట్లో అంటే రాష్ట్రంలో పరిస్థితి అంటే సంతృప్తి గాని అసంతృప్తి గాని లేదు. ఒక్క ఆందోళన ఆవేదన పక్కకు పోయింది. పరిపాలన సాగుతుంది, ఆయన సముద్రుడు చేయగలుగుతాడు, చేస్తున్నాడు అన్న దగ్గరే ఉంది. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పాలి, రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఆ వ్యక్తులు ఆ స్థాయి బట్టి ప్రవర్తన చేయాలని నా అభిప్రాయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో సీనియర్ మోస్ట్ రాజకీయాలతో సమాంతరమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి సూపర్ 6 లోని అనవసరమైనవన్నీ నెత్తిరేసుకొని రాష్ట్రం ఏమో ఆర్థికంగా కుదేలైపోయిన రాష్ట్రంలో మళ్ళా ఇవన్నీ తీసుకొచ్చి దేశం తరగ బడ్జెట్ అంతా సరిపోలేని పరిస్థితి తెచ్చుకునే కన్నా చేయగలిగిన ఈ 6లో 2, 3 చేసి మిగతా సాధ్యం కాదు, కానీ ఇప్పుడు చేస్తున్నవి పరిపాలన చేస్తాను అని అంటే ఇది ప్రజలు ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన మీద పూర్తిగా బరువు పడిపోయింది. ఒక రైతు 1000 ఎకరాలు వరి సాగు చేయలేడు, 1000 ఎకరాల్లో మామిడి తోట వేయగలరు, 1000 ఎకరాల్లో సరుడు తోట వేయగలరు, ఎందుకంటే అది రోజు రోజు చూసేది కాదు. కానీ వరి పంట అలా కాదు, ప్రతినిత్యం చూడాలి. ఇప్పుడు రాష్ట్రంలో సేద్యం చేయాలంటే ఎంత కష్టమో రైతుకి, చంద్రబాబు నాయుడు గారి ఈ సూపర్ 6 కూడా అమలు చేయాలంటే అంతే కష్టం. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఏమిస్తున్నా జీతాలకు వెళ్తున్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ ప్రజల నిత్య ప్రతిరోజు జరిగే డే టు డే యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో భాగంగా నేనేమనుకుంటున్నాను, రైతుకు సాయం చేసే అంశాన్ని మీరు ఇమీడియట్ గా చేయగలగరు. అలాగే రెండోది తల్లికి వందనం ఇస్తానంటున్నారా, చెయ్యండి. ఉపాధి ముఖ్యంగా విద్యార్థులు జాబ్ క్యాలెండర్ అది చేసి, ఇప్పుడు ఆర్టీసీ బస్ ఫ్రీగా ఎక్కుతామని ప్రజలను సిద్ధంగా లేరు, గ్యాస్ బండ్లు ఇవ్వకపోతే ఇబ్బంది పడిపోయే పరిస్థితి లేదు, ప్రతి ఆడపిల్లకి 1500 ఇస్తామని అంటే గ్యారంటీగా ఇస్తే తీసుకుంటారండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పూర్తిగా ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 10 లక్షలు వెళ్ళే వరకు ప్రతిరోజు ఏదో పథకాన్ని పెట్టాడు. అది అలవాటు పడిపోయారు. ఆ అలవాటు పడినటువంటి ప్రజలే ఈరోజు సౌమ్యంగా పరిపాలన సాగుతుంది అని అనుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆశలు పెంచకుండా ఈ సూపర్ 6 లో ఒక 3 లేకపోతే 4 లేకపోతే 2 ఏదైతే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు అయితే ఉంటాయో అవే చేసి మిగతా ఈ జనానికి చెప్పగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మాట మీద విశ్వసనీయత పెరుగుతుంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మాట ఏం చెప్పాం మనం, అన్నాడంటే చేస్తాడంతే, మాట తప్పడం మనం తిప్పడం అన్నాడు, ఇవన్నీ పోయినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రెండింటి మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన చేయగలుగుతాడు, ఆయన కష్టపడుతున్నాడు. ఈ రోజు రాష్ట్రంలో ఎంపీలు తీసుకోండి, చురుకైన ఎంపీలు నడిపిస్తున్నారు కదా ఆయన. అక్కడ ఈ అనవసరమైన ఆర్థిక భారం పెట్టుకునే కన్నా మిగతా అంశాలు చాలా ఉండిపోయండి. ప్రాజెక్టులు ఉండిపోయండి, ఉత్తరాంధ్రలో అనేక ప్రాజెక్టులు ఉండిపోయాయి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఉండిపోయాయి, అడ్మినిస్ట్రేషన్ లో ఇంకా డెవలప్మెంట్ ఉంది, పోలీసుల్లో ఇంకా మీరు అనేది ఏంటి? ఇప్పుడు సూపర్ 6 లో సాధ్యమైనవి చేయగలిగినవి 2, 3 చేసిన మిగతా తర్వాత అని చెప్పుకున్నా కూడా ప్రజలు ఆహ్వానించే పరిస్థితిలో ఉన్నారని మీరు భరోసాగా చెప్పగలుగుతున్నారా? నేను అంటుంది ప్రజలు విధానం అట్లా ఉందా? సర్దుకునే ఉన్నారా? పర్ఫెక్ట్ గా ఉంది. బస్సుల కోసం ఎవరు బాధపడరండి, సిలిండర్ కోసం ఎవరు ఆలోచించలేదండి. ఈ రోజు ఆలోచిస్తుంది ఉపాధి కావాలి, మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేయండి, వ్యవసాయదారుని ఆదుకోవాలి కాబట్టి మీరు ఇవ్వండి, తల్లికి వందనం ఇవ్వండి, మీరు మిగతా దానికోసం మహిళలుగా ఆర్థికంగా 1500 ఇస్తా ఉన్న దానికన్నా మీరు 1000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతారు? మనకు డే టు డే అడ్మినిస్ట్రేషన్ మీద బోల్డ్ లోడ్ పడిపోతుంది. ఇదంతా తీర్చాలంటే రాష్ట్రం అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా లేం కదా, ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం కదా, కుదేలై ఉన్నాం కదా, చిన్నదానికి పెద్దదానికి ఆధారపడంగా లేము అనేది ఈ హామీలు ఇచ్చేటప్పుడే తెలుసు, ఇప్పుడు కాదు. కానీ ఇంత దరిద్రం ఉన్నా ఇంకా అప్పుడే క్యాల్కులేట్ చేయలేకపోయారు ఆయన. ఆయన కూడా అపార అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఊహించినంత ఈ వరస్ట్ గా ఉంది సిచ్యువేషన్. ఏమండి ఎంత అన్యాయం సార్! విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో 26,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వ భూమిని తనఖా పెట్టారండి, తాగుబోతుల మీద డబ్బు తీసుకొచ్చారండి. ఇంత దరిద్రం ఎక్కడైనా మనం చూడగలుగుతాం? ఎన్ఆర్జీఎస్ నిధులు డైవర్షన్ చేశారండి, ఎంప్లాయీస్ పిఎఫ్ ని తినేశారండి, జీపీఎఫ్ ని తినేశారండి. ఇది ఎప్పుడు మనం ఊహించం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ డిగ్నిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఇప్పటికైనా
ఎప్పుడన్నా ఇవన్నీ లోడ్ పెట్టుకొని అసలు విషయాలు వెనకబడిపోతాయి. ఇప్పుడు ఈరోజు నేనేం కోరుకుంటున్నాను, మీరు కానీ మనం కానీ ప్రాజెక్టులు అయితే రైతు బాగుపడతాడు. అన్ని ప్రాజెక్టులు అవడానికి ఆర్థికంగా డబ్బులు లేవు. ఇవన్నీ చేసే కన్నా ఈ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టండి, అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టండి, ఉపాధి ఇవ్వండి, యువతకి కొత్త పరిశ్రమలు తీసుకురండి, కొత్త పరిశ్రమలు తిరిగేటట్టు చేయండి. అప్పుడు గ్యారంటీగా సూపర్ 6 కన్నా ప్రజలు తృప్తిగా ఉంటారు. ఇది లేకుండా నువ్వు ఇస్తానంటే ఎన్ని కావాలన్నా కోరుకుంటారు. కాబట్టి ఆ మోడ్ ఆఫ్ గేమ్ చేంజర్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు. రైట్. బాలకోట గారు నమస్కారం. నమస్తే సార్. నో డౌట్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ ఉద్యోగులకు జీతాలు ఫస్ట్ తారీఖున వేయడం కావచ్చు, లేకపోతే పెన్షన్లు ఒకరోజు ముందే ఇవ్వడం కావచ్చు, ఇటువంటివి విప్లవాత్మకంగానే జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో జరిగిన దానికి భిన్నంగా ఇప్పుడు స్పీడ్గా అది కొంచెం బ్రహ్మాండంగా హ్యాపీగానే ఉంది. కానీ ఈ సూపర్ 6 అనేది ఒక గ్రేట్ స్లోగన్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దాని అమలు విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుంది? ప్రజల్లో బాబుజీ గారు చెప్తున్నది ఒకలా ఉంది, మీరు ఏకీభవిస్తారా దాంతో? అసలు మీరేమనుకుంటున్నారు? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. తమకి, పాల్పూరి నాగభూషణం గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, బాబ్జీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు జై భీములు. వెంకటకృష్ణ గారు చెప్పండి. ఈ డిబేట్ సందర్భంగా మీరు ఇచ్చిన ఒక అమూల్యమైన 5 నిమిషాలని వినియోగించుకునేటానికి ముందు ఈ శతాబ్దపు వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక జోకు చెప్తాను. అంటే 2024 వెళ్ళిపోయింది కాబట్టి మేము ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఇలాంటి విజయంలోకి వచ్చాం, రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నామనే ఒక ఆ పత్రిక సంబంధించింది ఒకటి మీరు వినాలి. ప్రజల్ని గొర్రెలను చేసి, ప్రజల్ని కొండ గొర్రెలను చేసిన ఒక వికటాట్టహాసం, ఆ భయానక వాతావరణంలో నుంచేసి కూటమిని గెలిపించుకున్నాం 2024లో. ఇది ఒకసారి వినండి. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి ఈలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తు పెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా, జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు, ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై 100 అడుగుల కటౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో, అభిమానుల్లో టన్నుల కొద్దీ ఆనందాన్ని నింపింది. ఇచ్చిన సంక్షేమం, చేసిన అభివృద్ధి జగన్ సునామీ 2.4 సృష్టిస్తోంది. ఈ సునామీలో విపక్షాల అడ్రస్ గల్లంత కాబోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్ చేయబోతోంది, కుప్పంతో సహా. ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు. ఇక ఈ రోజు నుంచి డిపాజిట్లు దక్కితే చాలని విపక్షాల అభ్యర్థులు రాత్రి పగలు లెక్కలేసుకోవాల్సిందే. ఆయన ఒక్క మాట చెప్పారంటే అది శిలాశాసనమే. విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. 11వ తారీఖు రెడీగా ఉండండి. 11 బాగుందంటే 9వ తారీఖు చాలా బాగుంది అంటున్నారు. నేను ఒకరిద్దరితో మాట్లాడాను. చాలా అద్భుతమైనటువంటి సరే బ్రహ్మాండమైనటువంటి సరే చాలా ఇంకా ఎంతసేపు చూపిస్తారు కదా. అంటే ఈ సందర్భంగా వెంకటకృష్ణ గారు రాష్ట్ర ప్రజలకి చూపించాలని చెప్పేసి ఆనాటి పరిస్థితిని ఒకసారి నేను పునరుచ్చారణ చేశా. అంటే కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలందరూ మొత్తంగా కోరుకుంటే వచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి బాధలు ఇవ్వని మనం చెప్పం, ఆర్థిక బాధలు ఇవ్వని కూడా మనం చెప్పం. కానీ ఈ ఎన్నికల వాతావరణం అంతా కూడా ఒక మాట అన్న తర్వాత నాయకుడు ఆ మాటను అమలు చేసి తీరాల్సిందే. ఎలా తీరుస్తావు, ఎలా చేస్తావు అనేది కూడా ప్రజలు పరిగణలోకి తీసుకోరు. కాకపోతే ఏంటంటే ఈ 6 మాసాలు కూడా ప్రజలు కూడా అవకాశం ఇస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా వెంటబడరు, పథకాల కోసం ఇస్తే తీసుకుంటారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకం అమలు నుంచి ఒక్క అడుగు కూడా వెనకేయడండి. 6 కొట్టి తీరుతాడండి. పిచ్చి తడిసినా, వర్షం పడ్డా, బారేసేవాడు ఉండా లేకపోయినా ఆయన అనుకున్న లక్ష్యాలను మాత్రం ఆయన తీర్చిదిద్దుతారు. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారి చరిత్రను చదివితే
సంక్షేమ పథకాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారి నా దృష్టిలో 2014-19 మధ్య దాదాపు 101 పథకాలు పెట్టాడు ఆయన. పండకో బెల్లం చొక్కేశాడు, ఒక నేతి చొక్కేశాడు, వివాహానికి పెళ్లి కానుకలు ఇచ్చాడు. ఇవన్నీ అసలు నువ్వు ఎన్నికల మేనిఫెస్టోల్లో లేకపోయినా కూడా పెట్టాడు, రేపు కూడా పెడతాడు. ఇప్పటికే మీరన్న సూపర్ 6లో పెన్షన్లో నెలకు 2,500 కోట్ల రూపాయలండి ఫర్ మంత్. ఇంటూ 12 వేసుకుంటే దాదాపు ఏడాదికి 13,000 కోట్ల రూపాయల భారం. ఆర్టీసీ బస్సు లేదా తల్లికి వందనం లేదా మీరన్నట్టుగా రైతు సుఖీభవ 50 ఏళ్లకి ఒక పెన్షన్లో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎక్కడ ఇప్పుడైతే అడగడంలా, కానీ అడుగుతారు కాబట్టి తప్పనిసరిగా ఇచ్చి తీరాల్సిందే. ఇది ఎలా ఇస్తాము, ఎలా చెయ్యాలనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీనే కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రణాళిక ప్రకారంగా ఇవ్వాలి. ఒకవేళ అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉంటుంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటుంటాడు. ఆ బాధ్యత ఆయనకైనా అప్పచెబుదాం. ఎందుకంటే ఆయన నీకు 15,000 నీకు 15,000 ఇచ్చేదాకా ఆయన అడుగుతాడు ఓ ప్రతిపక్ష పార్టీగా. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆధారపడైతే సంక్షేమ పథకాలు అమలు కావు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకి బాధ్యత పడదు. అది రాష్ట్ర అభివృద్ధికి బాధ్యత పడుతుంది. అది అమరావతితో పోలవరమో పరిశ్రమలో వాటికి బాధ్యత పడుతుంది తప్ప పాతూరు నాగభూషణం గారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, అది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. మాట ఇచ్చింది ఆయన, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన, చూడాల్సింది కూడా ఆయనే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న మీ డిబేట్ లో ఒక ఎన్ఆర్ఐ మాట్లాడటం విన్నాను. ఎందుకు అసలు ఇటువంటి భారీ హామీలు ఇస్తారు ఎన్నికల తాయిలాలు, వీటిని విత్డ్రా చేసుకోవచ్చు కదా, వెనక్కపోవచ్చు కదంటే వెనక్కపోలేరు. చిన్నపిల్లగారికి సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు కాసేపు గంట సేపు 2 గంటల సేపు ఆడుకున్న తర్వాత నువ్వు ఫోన్ తీసుకుంటాడు ఊకు. ప్రజలు అలా అలవాటు చేశాం మనమే దశాబ్దాలుగా. కాబట్టి ఒక పక్క ఆర్థిక పరిస్థితిని చెబుతూనే పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే ఈ పథకాల్లో పెన్షన్లు ఇస్తున్నారు, ఆర్టీసీ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తప్పనిసరిగా ఒక ఏడాది టైం అయినా అర్థం చేసుకుంటారు ప్రజలు. మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఇచ్చాడు. ఆయనవి రాగానే తెచ్చేసి నెత్తిని పెట్టలా. ఆయన పెంచిన 1000 రూపాయలు ఇవ్వటానికే పెంచుకుంటూ పోతానని 250 రూపాయల చొప్పున 5 ఏళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలు ప్లస్ 7,500 రూపాయలు కలిపి 13,500 ఇచ్చి 12,000 చెప్పి 13,500 ఇచ్చానని చెప్పి మోడీ గారి చిన్న బొమ్మ పెట్టి పెద్ద బొమ్మ పెట్టాడు. ఇవన్నీ మనం గతంలో చెప్పాం. కానీ మనం చెప్పినా చెప్పకపోయినా సంక్షేమ పథకాలకు మేనిఫెస్టోలు ఇచ్చిన మాట కాబట్టి ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారంటే ప్రజలు ఎందుకు అడుగుతారు? ఎందుకు అడగాలి? ప్రజలకు నువ్వు ఇస్తానన్నావు, ఇవ్వకపోతే వాళ్ళు ఆలోచించుకుంటారు, ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనమే ఇవ్వాలి. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. నన్ను అయితే అడుగుతారు, నా బొట్టలను అడుగుతారు. బాలకోటయ్య గారు పెన్షన్ ఇస్తామన్నారు 50 ఏళ్లకు, ఎప్పుడు వస్తుందండి? ఆర్టీసీ బస్సు ఎప్పుడు వస్తుంది? బాలకోటయ్య గారు నాలాంటి వాళ్ళు అడుగుతారు. మేము ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పేడ పోవాలి, ఇందాక చూసిన ఈ వికటట్టహాస ఈ దౌర్భాగ్యమైన ఈ దుర్మార్గం అంతా కూడా పోవాలని చెప్పి కోరుకున్నాం. ప్రభుత్వం వచ్చింది, కష్టపడుతుంది, కళ్ళ ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ పదే వెళ్తున్నారు, మోడీ గారితో మాట్లాడుతున్నారు, అమిత్ షా గారితో మాట్లాడుతున్నారు. ఏం తెచ్చారో చెబుతున్నారు. గతంలో చెప్పేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు పోయాడో తెలిసేది కాదు, ఎందుకు వచ్చాడో తెలిసేది కాదు. ఆ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడండి. వాళ్ళ ఒక మాట విన్నాను నేను, అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆడువారి మాటలకు అర్థాలు వేరులేని పాటలు పాడుతుండ్రు. మరి ఇప్పుడు నేనే వీడియో చూపించా. ఇవి కూడా మరి ఆయన ఛానలే. వీళ్ళు ఏంటంటే పరిపాలన దిగాలు చేసిన ఫలితంగా ఆర్థిక భారం ఉండ మాట యథార్థం. ఎందుకంటే అమరావతిలో చెట్లు నరకటానికి 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఖర్చు అయింది. ఈ రోజు రేషన్ బియ్యం కూడా టన్నుల కొద్దీ మీరు ఎక్కడించుకుంటున్నారు. 1,31,00,000 టన్నులు మీ కాకినాడ నుంచి ఎగుమతి చేశారు. మీ పేరుని నాని కూడా రేషన్ బియ్యం తిన్నాడు. ఏం మాట్లాడతారు? ఏ హక్కుతో మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, అసలు ఎవడన్నా ఒక్క మంత్రి నీతిగా ఉన్నారా? ఆ రోజు కూడా 26 అవన్నీ పరిపాలనలో వస్తున్న రోజువారీ డే టు డే మనం అబ్జర్వ్ చేస్తున్న అంశాలు. సూపర్ 6 అనేది ఒక సెన్సేషనల్ స్లోగన్ అయింది కాబట్టి అది 3 సిలిండర్లతో స్టార్ట్ అయ్యి కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ క్యాబినెట్
సమావేశంతో అది కొంచెం మళ్ళీ ఊపందుకున్నట్టుగా మనకు వచ్చింది. అందుకే ఈ డిబేట్. అయితే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఈ రైతులకి ఇస్తానన్న అన్నదాత సుఖీభవ మీరు ఇందాక అడగకుండానే చెప్పారు, ఏది తల్లికి వందనంలో ఎలాంటి ఇఫ్స్ బట్స్ ఏం ఉండవు అని చెప్పి మీరు అన్నారు. బట్ అన్నదాత సుఖీభవలో రైతులకి ఏడాదికి 20,000 మీరు పెట్టిన మేనిఫెస్టో కదా, కానీ ఇప్పుడు మంత్రివర్గంలో అంతే కదండి? అవునండి, అవునండి. ఇప్పుడు మంత్రివర్గం సమావేశం తర్వాత చెప్తున్నది ఏంటి? కేంద్రం 10,000 ఇస్తోంది, ఆ 10,000కి మన 10,000 కలిపి కేంద్రం 3 విడతలుగానే ఇస్తుంది కదా, అంత ఎంత వస్తే అంత యాడ్ చేసుకుంటూ రైతుల అకౌంట్లో వేయాలి, అంటే 20,000 సంవత్సరానికి అనేది ఇప్పుడు వచ్చిన మాట. సో దీనికి సంబంధించి ప్రభుత్వం రేపు ఈ ప్రశ్న ఎదురైతే ఏం సమాధానం చెప్తుంది? అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్ గా మీకు ఎక్కువ, మీకు పైగా తెలుగు రైతు అధ్యక్షుడు, మీ మీద ఎక్కువ ఇది ఉంటుంది. వెంకటకృష్ణ గారు, దీనిపైన నేను ఆ రోజు రాష్ట్ర రైతు అధ్యక్షుడిగా ఉన్నాను. అదే సందర్భంలో రాష్ట్ర వ్యవసాయ స్టీరింగ్ కమిటీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు సోమిరెడ్డి గారు, పత్తిపాటి పుల్లారావు గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, కాలువ శ్రీనివాసులు గారు, నరేంద్ర గారు, అదేవిధంగా జ్యోతుల్ నెహ్రూ గారు, ఈ రోజు బీజేపీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి నల్లపిల్లి రామకృష్ణారెడ్డి గారు, కోన రవి గారు తో కలిసి నేను ఒక స్టీరింగ్ కమిటీగా ఈ రాష్ట్రంలో రైతాంగ వ్యవసాయ సమస్యలన్నిటి మీద కూడా ఆ రోజు అనేక అంశాలు చర్చలో నిత్యం ఉండేవాళ్ళు. ఈ మేనిఫెస్టో పెట్టేటప్పుడు ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పెట్టడం, రాజమండ్రి మహానాడు సందర్భంగా అన్నదాత సుఖీభావ పథకానికి 20,000 రూపాయలు ప్రకటించినప్పుడు ఈ 20,000 ఎలా పూల్ చేయాలి అనేటువంటి దాని మీద చాలా చర్చ జరిగింది. ఇది ఏ విధంగా 20,000 మనమే స్వతంత్రంగా ఇవ్వాలా, 20,000 వ్యవసాయదారుడికి మాత్రమే ఇవ్వాలా, భూమి ఉన్న వ్యక్తికి ఇవ్వాలా, వ్యవసాయం చేసే వ్యక్తికి ఇవ్వాలంటే కౌలు రైతుకి ఇవ్వాలా, ఇలా అనేక అంశాలు వచ్చింది. వీటన్నిటిలో ఆ రోజు చాలా స్పష్టంగా కూడా మా నాయకత్వం, ఆ రోజు పార్టీ నాయకత్వం, ఈ రోజు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వారు ఆ రోజు చాలా క్లియర్ గా ఉన్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీకే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కొంత అమౌంట్ ఇస్తా ఉంది. ఆ రోజు 10,000 ఇచ్చిందని మేము అనుకోలే, 6,000 రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ఉంది కాబట్టి, అదే విధంగా 6,000 ఇచ్చినా మనం 14,000 కలిపేసి మొత్తం 20,000 రూపాయలు రైతుకు అందించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా కూడా అనుకోవడం జరిగింది. అది ఈ రోజు 10,000కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. దాన్ని మేము 20,000 రూపాయలు ఏదైతే చెప్పామో ఆ 20,000కి మన వాటా ఇంత పడుతుంది అని చెప్పేసి ఈ రోజు కేబినెట్ సందర్భంగా చర్చ జరిగింది తప్పించి, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరించినా దాన్ని 20,000 రూపాయలు చేయాలి, రైతుకి ఏదో ఒక రకంగా అది ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతాంగం గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆ సాక్షి పేపర్ ఆంధ్రప్రదేశ్ రైతులకి ఇప్పుడు మీరు ఇవ్వబోయే డబ్బుల్ని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో ఇస్తారా, అన్నదాత సుఖీభావ పేరుతో ఇస్తారా? ఆ రోజు అన్నదాత సుఖీభావ అని చెప్పామండి. అన్నదాత సుఖీభావ పథకంలోనే 20,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ అనేటువంటిది ఆ రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కూడా తోడైతే దాన్ని కూడా యాడ్ చేసి పెడతాం. ఇప్పుడు భోజనానికి పిలిచినటువంటి వ్యక్తికి మనం పప్పుతోనే పెడతామా, కారం పెడతామా, నెయ్యి పెడతామా, సాంబార్ పెడతామా, చికెన్ పెడతాం, పెరుగు పెడతాం, అంటే తోడైన అంశాలన్నీ పెడతాం. అవన్నింటినీ కూడా పలకరిస్తాం. ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన కూడా దాంట్లో జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు రాసేవాడు, ఇంత చిన్న అక్షరాలతో రాసేవాడు, అలా రాయం. ఖచ్చితంగా పెద్ద అక్షరాలతో బీజేపీ వాళ్ళు ఊరు వాళ్ళ ధర్నాలు చేస్తే అప్పుడు కొద్దిగా పేరు పెట్టాడు, కొద్దిగా ఎప్పుడు చెప్పేవాడు కాదు. అది అశ్వత్థామాత కుంజరాలకు పెట్టేవాడు. మేము అలా కాదు, ఇదిగో నా రైతాంగానికి ఎవరు సహకరించినా వాళ్ళందరి పేర్లు పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధంగానే ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగానే ఉంటది. అయితే ఆ మేరకు పిచ్చి యాడ్లు మనం వెయ్యం కాబట్టి అది అన్నిసార్లు కనపడదు. కానీ ఖచ్చితంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఏమైతే ఉందో దాన్ని తీసుకొని రైతాంగానికి చెల్లిస్తాం. ఇక్కడ ఒక విషయం మేము ఇప్పటికి కూడా తర్జన పడుతున్నది, నేను వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇచ్చేటువంటి ఈ రికమెండేషన్స్ లో కూడా చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క యోగ్యత 36 లక్షల మంది రైతులే ఈ రాష్ట్రంలో.
వెంకటకృష్ణ గారు, Hmm. కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఇచ్చింది కూడా 36 లక్షల మంది రైతులకే. కానీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెప్పింది 52,30,000 మంది. ఇంకా కూడా ఈ ఫిగర్ దాటి కూడా రైతాంగం కొంతమంది బయట ఉన్నారు. ఏ రైతుకి అన్యాయం జరగకుండా. అంటే అప్పుడు ఏం జరిగేదంటే 52 లక్షల మందికి 52,30,000 మందికి 13,500 ఇచ్చాను అని చెప్పి సత్యం రామకృష్ణారెడ్డో, విజయసాయి రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో మొత్తం మీద ఈ నలుగురు రెడ్లలో ఏ రెడ్డో కాజేసి ఆ రాజప్రసాద్ ధనపిచారికి సమర్పించేవాడు. కానీ అందులో 52,30,000 మందికి ఎప్పుడూ కూడా 13,500 వచ్చాయి కాదు, 36 లక్షల మందికే ఈ ఎలిజిబిలిటీ. మిగతా పైన ఉన్నటువంటి ఈ 16,30,000 మందికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మాత్రమే వచ్చాయి. ఈ 7,500 వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం వాటా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ఈ రాష్ట్రంలో మనం ఇస్తున్న 36 లక్షల మందికేనండి. అందుకని మిగతా పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళకి ఎలా ఈ 10,000కి తోడు 10,000 ఇచ్చేటువంటిది ఎలా చేయాలి? అదే విధంగా జగన్మోహన్ రెడ్డి లెక్కల్లో తెలంగాణలో దీని మీద గడిచిన 6-7 మాసాలుగా పెద్ద రభస జరుగుతోంది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేవాళ్ళు. ఆ రైతు బంధు గుట్టలో చెట్లు, బీడు భూములు, లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన వాళ్ళకు కూడా ఇచ్చారు. అది కరెక్ట్ కాదు అనేది పెద్ద చర్చ ఉంది. అది ఒక వాస్తవం కూడా, అది అట్లాగే వెళ్ళింది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అంతా కలిపి 2-3% ఉంటారేమో, మిగతా అంతా ఒరిజినల్ రైతులే అనేది వాళ్ళు చెప్పుకున్న భాష. ఇవాళ దాని మీద వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సూచనప్రాయంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చింది. అదేంటి అంటే కౌలు రైతైనా అసలు రైతైనా ఎవరైనా ఏదో దున్నేవాడికి భూమి అనే ఒక స్లోగన్ ఉంది కదా, అట్లా సాగు చేసేవాడికి రైతు భరోసా, పంటకి సీజన్కి 7,500 చొప్పున, అంటే సంవత్సరానికి 15,000 అని వాళ్ళ ఒక సూత్రప్రాయమైన ఒక నిర్ణయానికి వచ్చింది. ఇట్ ఈజ్ ఫైన్. ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే ఇవ్వండి. కౌలు రైతులైనా సరే, సొంత రైతులైనా సరే. మళ్ళీ అందులో కూడా పెట్టుకుంటే సీలింగ్ పెట్టుకోవచ్చు. 10 ఎకరాలు 5 ఎకరాలు పెట్టుకోవచ్చు. 100 ఎకరాలు ఉండేవాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. కానీ మొత్తం మీద సాగు చేసే రైతులకు అందరికీ, ఎందుకంటే చాలా మంది కౌలు రైతులే మనకి గోదావరి జిల్లాలో కానీ అటు కానీ, కాబట్టి అట్లా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు, ఖచ్చితంగా ఈ ఆలోచన చేస్తాం. దీన్ని ఇప్పుడు రైతు అంటే ఈ రోజు పరిభాషలో భూమి ఉన్నవాడు రైతు కాదండి. ఎవరైతే సేద్యంలో ఉన్నాడో సేద్యంలో ఉన్నవాడే రైతు. మీరు చెప్పినట్టు గోదావరి జిల్లాలే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 100కి 68 మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పే పదం ఎలా ఉందో, అలానే 100కి 70 మంది కౌలు రైతులే. భూ యజమానుల కన్నా భూమి సేద్యం చేస్తున్న వాళ్ళు 70 మంది కౌలుదారులు. కాబట్టి నష్టం వస్తే కష్టం వస్తే బాధపడుతుంది అతను, నష్టపోతుంది అతను. కాబట్టి వచ్చే ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు సుఖీభావ అన్నదాత సుఖీభావ పథకంలో వచ్చేటువంటి పెట్టుబడి సాయం కానీ ఏ విషయాలైనా కూడా ఆ సేద్యం చేసేటువంటి వ్యక్తికి చెందాలి అనేదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దా మేరకు ఎవరైతే సాగుదారులుగా ఉంటారో వాళ్ళకి ఈ 3 సందర్భాల్లో పెట్టుబడి సాయంలో కానివ్వండి, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీల్లో కానివ్వండి, ఇన్సూరెన్స్ లో కానివ్వండి, వారికి సహకరించే విధంగా, వారికి తోడ్పడే విధంగా ఈ పథకాలన్నింటినీ కూడా తీర్చిదిద్దుతాం. అప్పుడే వ్యవసాయం యొక్క వృద్ధి రేటు పెరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక దశలో 11.8% వృద్ధి రేటుని మనం వ్యవసాయ రంగంలో చూసాం. అదే విధంగా ఆ వృద్ధి రేటుని వ్యవసాయ రంగంలో చూడాలి అంటే రైతుకు అనుగుణంగా నిలబడాలి. ఈ రోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన సంపూర్ణంగా అదే. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి, చర్చ వచ్చింది కాబట్టి. ఆయన ఎప్పుడు కూడా నాతో మాట్లాడినప్పుడు అనే మాట ఏంటంటే, ప్రభుత్వం ఇప్పటికి చేస్తున్నటువంటి సహకారం వల్ల మాత్రమే వ్యవసాయ రంగం నిలబడే అవకాశం లేదు. ఇంతకు మించినటువంటి సహకారం ఏదో మనం వ్యవసాయానికి చెయ్యాలి. అప్పుడు మాత్రమే రైతు గౌరవంగా వ్యవసాయంలో నిలబడతాడు. అలా వ్యవసాయంలో రైతు నిలబడితేనే ఈ దేశానికి తిండి దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచనని. అందులో సందేహం ఏముందండి? అందులో సందేహం ఏముంది? రైతాంగానికి ఎంత చేసినా తక్కువే, రైతులకి రైతు కూలీలకి ఎంత చేసినా తక్కువే. ఎందుకు చేసావని ఎవ్వడూ అడగడు. ఎందుకంటే రైతే ముఖ్యం కాబట్టి. అదే నువ్వు వేరే సంక్షేమ పథకాలు అవి పెడితే ఎందుకు ఇట్లా అలవాటు చేస్తున్నారు ప్రజలకి అని అంటారేమో కానీ,
రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, రైతు కూలీలకి ఎంత చేసినా ఏంటిదని అడిగేవారు ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. ఇంకా తక్కువ, చాలా తక్కువ చేస్తున్నాయి ప్రభుత్వాలు. సరే ఒక్క నిమిషం మరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి, దీని మీద ఇంకా ఒపీనియన్ కూడా తీసుకుందాము. ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు అనేది ఒక అంశము. అలాగే కృష్ణ గారు, ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఆర్థికంగా విపరీతమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది అని చెప్పే ఇది మొత్తంగా ప్రజల్లో చర్చ ఉంది. ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో, తనకున్న బ్రాండ్ దీంతో లాక్కొస్తారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే చర్చ అనడం కంటే ఒక నమ్మకం బాగా బలంగా ఉంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కేంద్రం యొక్క ఇతోధికమైన తోడ్పాటు, సహకారం ఎంతవరకు ఉంటోంది అనేది చాలా కీలకమైన చర్చ. ఇప్పుడు అమరావతి విషయంలో 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పించిన విషయంలో కానీ, లేదా పోలవరం విషయంలో మళ్ళీ కాస్త అది ముందుకెళ్తున్న విషయం కానీ, ఇటువంటి చూసినప్పుడు కేంద్రం కూడా కాస్త సానుకూలంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేది ఉంది. అయితే ఈ సూపర్ 6 అనే దాన్ని అమలు చేయడం మొదలు పెడితే దాదాపు 1,50,000 కోట్లు ఈ మొత్తం కనుక అమల్లోకి వస్తే భారం ఉంటుంది అనేది ఒక చర్చ ఉంది కదా. ఎంతవరకు కేంద్రం సహకరించే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు, ఇందులో ఇందాక ఒక పాయింట్ మీకు చెప్పాలి. ఏంటంటే నిన్న మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే కేంద్ర క్యాబినెట్ నిన్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు రైతులకు కొన్ని బ్రహ్మాండమైనటువంటి స్కీమ్స్ అనౌన్స్ చేసినాయి. అంటే మనం ఇందాక ప్రజలకి కొంచెం మన శ్రీనివాసరెడ్డి గారు కన్ఫ్యూజన్ అనే దాని మీద, ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్రతి ప్రోగ్రాములు కూడా, అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, 92 పథకాలు ఉంటుంది. రేపు మనం ప్రజలకు చెప్పేటప్పుడు ప్రజలు కూడా 10,000 ఆడిచ్చారా, అది అందుకని నేనేమంటున్నానంటే ఎవరి డబ్బులు అందుకు, అది ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి డబ్బులు ఎలా తీసుకొచ్చుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న ఫసల్ బీమా యోజన వాళ్ళకు 1 year ఎక్స్టెన్షన్ చేశారు. అదేవిధంగా పంటల బీమా పథకాన్ని మళ్ళీ 1 year ఎక్స్టెన్షన్ చేశారు. వీటన్నిటి కలిపి 66,550 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది భారతదేశం మొత్తానికి కూడా. ఇది కాక డిఏపికి కూడా సబ్సిడీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు 1,350, మామూలుగా అదే డిఏపి బస్తా 3,000 అమ్మాలి, ఇవాళ 1,350కే వాళ్ళు వస్తుంది. దానికి కూడా అంటే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా రైతులు బెనిఫిట్. నేనేమంటానంటే ఇందాక మన పెద్దగా ఉన్నారంటే పెద్ద రైతులు, చిన్న రైతులు అని చూడండి, మనం ఒక ఇండస్ట్రీ పెడుతున్నాం సార్, కియా కానీ, టీసీఎస్ కానీ, రిలయన్స్ అని వస్తే వాళ్ళకి మనం ల్యాండ్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. అట్లాగే రైతులు ఇవాళ వ్యవసాయం ఎవరన్నా చేయనివ్వండి, వాళ్ళకి సబ్సిడీలో ట్రాక్టర్లు ఇవ్వాలి, పవర్ స్పేర్లు ఇవ్వాలి, టార్పాలిన్స్ ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద రైతుకి పెద్దగా లాస్ అవుతుంది, చిన్న రైతుకి చిన్న లాస్ అవుతుంది అంతే. నేను ఒక అగ్రికల్చరలిస్ట్గా చెప్తున్నాను, వ్యవసాయం చేస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. ఇవాళ నిన్న సాక్షి ఛానల్ వాళ్ళ పేపర్ చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఇందాక 6% జిఎస్టీ తగ్గిందని, పక్కన తమిళనాడులో 17% పెరిగిందని. మరొక తుఫాన్ వచ్చి సునామీ వచ్చిన తర్వాత ఆ సునామీని తట్టుకోవడానికి ఒక కృష్ణా జిల్లాలో వరదలు వస్తేనే 15 రోజులు చంద్రబాబు నాయుడు గారు అందరూ మంత్రులందరూ పెద్ద రైతు, చిన్న రైతు అని చూడడానికి మీరేం ఎకరాల వారీగా ఇవ్వట్లేదు కదా. మీరు ఎకరాల వారీగా ఇవ్వట్లా. తెలంగాణలో లాగా ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరాకి 7,000 అట్లా ఇవ్వట్లేదు. మీరు రైతు వారీగా, రైతు కుటుంబం వారీగా 20,000 ఇవ్వబోతున్నారు సంవత్సరానికి కదా, అంతే కదా. అవును, అలాంటప్పుడు మరి దాంట్లో ఫిల్టర్ చేసుకోవడంలో తప్పే ఉంది. అవును, అది కరెక్ట్, అదే ఇవ్వాలంటున్నాను నేను. కాదు సార్, నేనేమంటున్నానంటే ప్రతి రైతుకి వెళితే ఏమవుద్దంటే, ఇక్కడ చాలామంది రైతులు వ్యవసాయం, మీరు అన్నారు కవులు, ఓనర్స్ అని, ఇక్కడ 2 రకాలు ఉంటారు. దరిదాపుగా బ్రదర్స్లోనే ఉంటారు చాలామంది, లేకపోతే ఒకే ఊళ్ళో ఉంటారు. బయట వచ్చి అదే వేరే ఊళ్ళో వ్యవసాయం ఏమైనా ఇండస్ట్రీయా లీజ్ తీసుకొని చేయడానికి, వ్యవసాయం చేయడమే తీసుకునే వాళ్ళు అసలు ఒకప్పుడు 20,000 ఇచ్చేవాళ్ళు, వాళ్ళు 11 బస్తాలకు వచ్చింది కవులు. కారణం ఏంటంటే వర్కౌట్ కావట్లా. ఇవాళ అప్పటికీ కూడా మనం ఇవాళ రైతులకి మనం ఎన్నో సబ్సిడీలు 5 సంవత్సరాలు వాళ్ళు నష్టపోవటం వల్ల కనీసం ఈ 5 సంవత్సరాలన్నా మనం రైతులను చూడాలని అవసరం ఉంది. ఇది సూపర్ 6లో మాత్రం నేను చెప్తున్నా కదా, చాలా బ్రహ్మాండమైనటువంటి డెసిషన్ ఇది. అలాగే తల్లికి వందనం కూడా మీరు అన్నట్లుగా అది వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి లోకేష్ గారు ఏదైతే ఆయన పాదయాత్రలో చెప్పాడో అది కూడా మంచి కార్యక్రమం. డెఫినెట్గా కేంద్రం ఈ రైతుల విషయం కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇవాళ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ ఇయర్కి మొత్తం
మొత్తం ఒక 10 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోతున్నాయి. మళ్ళీ మనకు ఒక దరిదాపుగా 1800 సీట్లు మెడికల్ సీట్లు రాబోతూ ఉన్నాయి. అట్లాగే రేపు మీరు ఇందాక మీరు చెప్తుంటే మీరు అదే అంటే మీరు బీజేపీకి మోడీ గారు వచ్చిన తర్వాత రేపు శంకుస్థాపన చేస్తే ఆ రామాయపట్నంలో వస్తుంది పెద్ద ప్రాజెక్ట్ ఒకటి, ఏది మన కేంద్ర ప్రభుత్వంది. అట్లాగే మనకి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ టీసీఎస్ కానీ చెప్పండి, స్టీల్ ప్లాంట్ చెప్పండి, టాటా కన్స్ట్రక్షన్ కానీ వీళ్ళందరూ కూడా. సో నేను అనేది మీరు చెప్పే కదా ఇందాక బాబుజీ గారు అంటే అపోజిషన్ లేదని మీరే అపోజిషన్ మాకు ఇక్కడ మా డిబేట్ లో మీరే మమ్మల్ని ఎవరపడతా ఉంటారు. అది మీరు మనకి ఇంకా అపోజిషన్ అక్కర్లా. అది ఆ శ్రీనివాసరెడ్డి గారిని మమ్మల్ని వదులుతారా మీరు? నేను అనేది ఏంటంటే సార్, ఇవాళ ఈ రాష్ట్రంలో మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో నివసించడానికి ఉండటానికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్లోకి వచ్చేసారు. ఎందుకంటే కొత్త సంవత్సరం కూడా నిన్న అంతా చూడండి ఎక్కడ ఏం ఇష్యూస్ లేకుండా బ్రహ్మాండంగా ఉంది. మొన్నటిదాకా మనం ఏం మాట్లాడుకునే వాళ్ళం అండి, గంగా గురించి మాట్లాడుకున్నాం టీవీ డిబేట్లో. లేకపోతే వాడిని అరెస్ట్ చేశారు వీడిని అరెస్ట్ చేశారు కొడతాం మాట్లాడుకునే వాళ్ళం. లేకపోతే కాదు మన డిబేట్లు చూడండి మీరు. వెంకటకృష్ణ గారు గత 4 సంవత్సరాలు మీరే మనం ఎక్కువగా పాల్గొంది. మీరు చూడండి ఒక్కటన్నా పాజిటివ్గా ఉన్నది మాట్లాడుకున్నది. ఏం మాట్లాడుతున్నాం, అమరావతి ఎప్పుడైద్ది మీరే అడుగుతున్నారు మమ్మల్ని. మీరు వెళ్ళి తీసుకురండి డబ్బులు, అదేది మేము వెళ్ళి గోని సంచి పట్టుకొచ్చి మీరే పట్టుకోమంటున్నారు. మేము 4 ఇచ్చింది వదిలేశారు, ఏమంటే స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడు మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి సార్ మేము వెంకటకృష్ణ గారు? మేము మీరు అంటారు చూసారా? సో కేంద్రం రాష్ట్రానికి సో నేను అనేది ఏంటంటే అక్కడ ఇవాళ ఆ సాక్షి పేపర్ చదివే వాళ్ళు కూడా లేరు. మొన్నటిదాకంటే వాలంటీర్లు ఉండి వాళ్ళ ద్వారా పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేశాడు ఫ్రీగా. ఇవాళ ఎయిర్పోర్ట్లు వేసుకుంటున్నారు ఫ్రీగా వేసుకోవటం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రజలు బేసిన్సీగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ కూటమికి సపోర్ట్ చేసి పర్టికులర్గా మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్లాలని అవసరం ఉంది. ఎందుకంటే ఒక విషం చిమ్మే ఒక ఆ పత్రిక జనాలకి రోజు నూరిపోస్తా చెత్త మాట్లాడతా ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళు మారట్లా. ఇప్పుడు కనీసం ఒకవైపున జనాలు ఏం కోరుకుంటున్నారో అర్థం కాని పరిస్థితులు ఇంకా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ స్కామ్స్ అన్ని కూడా నేనదే అంటుంది ఇందాక కలుపు ఎందుకు అంటున్నానంటే, మనం రాముడు శూర్పణకి ముక్కు చెవులు కోసారంటే, అరే నువ్వు పెళ్లి చేసుకోమని గొడవ చెప్తుంటే ధర్మం కోసం, రావణాసురుడు అయినంతే ధర్మం కోసం ఇవాళ ఆయన చంపటం అనేది జరిగిందంటే, సమాజంలో ధర్మాన్ని రక్షించాలంటే అధర్మాన్ని మనం ఫినిష్ చేయాలని అవసరం ఉంది. ఇవాళ మా భారత రామాయణాలు కానీ మనం ఎప్పుడు నేర్చుకున్నా కూడా బేసిక్ ప్రిన్సిపల్ కాబట్టి. బాబ్జీ గారు ఇందాక మీరు చెప్పింది ప్రజలు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్ని రాష్ట్రానికి అవసరం ఏంటనేది అర్థం చేసుకుంటున్నారు. సూపర్ 6 లో చేయగలిగినవి 2-3 చేసి మిగతావి తర్వాత చెప్పిన ప్రజలు అర్థం చేసుకుంటారు అని అన్నారు కదా. ఇప్పుడు ఇది ఈ రైతులకు ఇచ్చే అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే ఆర్థిక సాయం విషయంలో మీ వ్యూ ఏంటి లోక్సత్తాగా? తప్పనిసరిగా రైతుకి ఇచ్చే ఆర్థిక సాయం మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందేనండి. రెండవ ప్రిఫరెన్స్ గా ఉద్యోగాలు పరిశ్రమలు, మూడో ప్రిఫరెన్స్ గా మహిళలకు ఇస్తానన్నటువంటి ఆర్థిక సాయం. అంటే 2 కాకుండా 15,000 రూపాయలు ఇస్తానన్నది కానీ, లేకపోతే 1500 తల్లికి వందనం ఇస్తానన్నది కానీ, అదేదో డిసైడ్ చేసుకొని మిగతాది అడ్మినిస్ట్రేషన్ జరుగుతా ఉంది. ఈ రాష్ట్రం ఎవరు ఖాళీగా లేరండి. అన్ని చోట్ల అందరూ పరుగులు తీస్తున్నారు, పని చేస్తున్నారు. నేనే మీకు చెప్పాను కదండి వెంకటకృష్ణ గారు, ఈ రోజు మనకి రాష్ట్ర వ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయల పైచీలకు ఎన్ఆర్జీఎస్ లో కాలువలకి రోడ్లకి అవకాశాలు వచ్చాయి. చాలా చోట్ల ఒక సమస్య అరైజ్ అయింది. ఏంటనుకుంటున్నారు? మొత్తం రాష్ట్రంలో సర్పంచులందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు గ్రాంట్ తెచ్చి ఖర్చు పెడతానంటే సర్పంచులు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ అన్ని ఖర్చు అయ్యేటట్టు, అంటే మార్చి కల్లా అయిపోతుంది, అంటే ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా బిల్స్ రేజ్ చేయాలి. ఇప్పుడు నేను విజయనగరం జిల్లాలోనే తీసుకుంటే 350 కోట్ల రూపాయలు వస్తే 250 కోట్ల రూపాయలకి ప్రపోజల్స్ వచ్చాయి. మరి వాట్ అబౌట్ 100 crores? ఎందుకు? జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ, మంత్రి తెలుగుదేశం, ఎమ్మెల్యేలు తెలుగుదేశం, సర్పంచులు తెలుగుదేశం లేరు. కాబట్టి ఇక్కడ ఎక్కడో దగ్గర ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ నాయకులు కానీ జిల్లాల అభివృద్ధి చెందాలనుకుంటే ఇంత పెద్ద డబ్బులు ఉపయోగించుకోవాలి కదా. కాబట్టి ఈ పరిపాలన జరుగుతూ ఉంది, జనంలో చర్చ ఉంది. ఏదో ఇస్తారు లేకపోతే ఇవ్వకపోతే బతకడం అనే పరిస్థితుల్లో లేరు వెంకటకృష్ణ గారు.
మనకి ఇంపార్టెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి రైతు ఆధారిత పరిశ్రమలని మూలేశాడు. రాష్ట్రంలో సహకార రంగంలో ఏటుకొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగి, చోడవరం, ఆంధ్రవలస అన్ని దెబ్బతిన్నాయి. ఎక్కడ చక్కెర ఫ్యాక్టరీలు లేవు, అలాగే జూట్ మిల్లులు లేవు, జనపనార మిల్లులు లేవు. రైతు ఆధారిత పరిశ్రమలన్నీ దెబ్బతిన్నాయి. కాబట్టి రైతును ఆదుకోండి. ఒక్క చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహరు, లేకపోతే ఇంకో XYZ మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని కలిపిన తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా రైతుకి 4 గంటల్లో బిల్లులు పడిపోయి చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. గత సంవత్సరం మీరు డిబేట్ తీయండి, జనవరి 6వ తారీఖున రైతులు ఇచ్చినటువంటి ధాన్యం బిల్లులు జూన్ వరకు పడలేదు. మనం చాలా డిబేట్ లో నేనే చెప్పాను. ఈ రోజు మీకు రాష్ట్రంలో కంప్లైంట్ లేదు. కాబట్టి మనం పరిపాలనలోకి వెళ్ళాం, బాగుంది. మోడ్ ఆఫ్ ఆపరేషన్ లో చంద్రబాబు గారు నిజాయితీగా చెప్పగలిగితే, అంటే నేను కోడ్ చేస్తున్నాను మీకు ఒక మాట. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటిసారిగా రాజీనామా చేసి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత తను చెప్పాడు, నాకు అనుభవం లేక ఈ పని చేశాను, మరోసారి రాజకీయాల్లో పొరపాటు చేయనని చెప్పని. కొన్ని సందర్భాల్లో వాస్తవంగా చెప్పగలిగే వాళ్ళు సమర్థులైతే జనం ఎడ్యుకేట్ అవుతారు. ఎవరు అడిగారు ఫ్రీ బస్సు, ఎవరు అడిగారు 3 గ్యాస్ బండ్లు? కాదు కదా. ఎవరికి అవసరమైంది అది చెయ్యండి. పీపుల్స్ పల్స్ తీసుకొని పీపుల్ ఏరే వైపు అయితే డైవర్ట్ అవుతారు. యూత్ అండి ఉపాధి కోసం చూస్తున్నారు సార్. చిన్న పరిశ్రమలకు బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు. ఎందుకంటే కరోనా నుంచి బ్యాంకులని చాలా వెనకతనం ఉన్నాయి. చిన్న పరిశ్రమలు కావాలి, MSMEలు కావాలి. అందరినీ మీరు ప్రోత్సహించండి, పరిశ్రమల వైపు దృష్టి మరల్చండి. గ్యారంటీగా నేనైతే ప్రగాఢ విశ్వాసం, మన బాలకోటి గారు చెప్పారు ఇస్తానన్నారు కాబట్టి ఆశపడతారు, ఇవ్వాల్సిందే. అన్ని సందర్భాలు అట్లా సాధ్యం కాదు. ఎడ్యుకేట్ చేయాల్సిందే. రాష్ట్రం మళ్ళా కూరుకుపోకూడదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి శక్తిని మరొక వైపు దృష్టి మరలించాలి. అదే జరిగేటట్టయితే ఈ ఒత్తిడి లోడ్ తగ్గిపోద్ది. ఇంక ఈ రోజు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేస్తానన్నాడు. ఎవరు జనం తిరగబడి అడిగారా? అడిగినప్పుడు ఆయన ఆన్సర్ చెప్పాడా? కాదు కదా. మనం ఈ రోజు మంచి పని చేస్తున్నాం. రాష్ట్రం ఉమ్మడిగా కూటమంతా కలిపి ప్రజల ఆలోచనకు అనుగుణంగా నడుస్తా ఉంది. ఇగో ఇది సాధ్యం అసాధ్యాలు చెప్పండి. యూ కెన్ ఎడ్యుకేట్ ద పీపుల్. ఇది ఇక్కడ నుంచి వెనక్కి రావాలి, ఇక్కడ నుంచి అభివృద్ధి వైపే అడుగులు వేయాలి తప్ప సంక్షేమ పథకాల పేరుతోటి మనం కూరుకుపోయి భవిష్యత్తు తరాలను కూర్చేసి తర్వాత వాస్తవాలు చెప్పలేక అంచెలంచెలుగా మీరన్నట్టు పిచ్చి తడిచిపోయి, బాల్ ఎగరకపోయి, బ్యాటర్ రాకపోయి, వికెట్ కనిపించకపోయి, ఆఖరిని గందరగోళంలో క్లీన్ బౌల్డ్ అయిపోయి అప్పుడు మనం అలాగే అయ్యాం. కిరణ్ కుమార్ రెడ్డి గారి దేవుడు ఆఖరి లాస్ట్ బాల్ ఉందన్నాడు. ఏమైంది? అది కాదు, బాల్స్ మన దగ్గరే ఉండాలి. కాబట్టి పీపుల్ ఎడ్యుకేట్ చేయాలి, సంక్షోభంలో కూరుకోకూడదు. అపారమైన అనుభవం ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. ఇది చాలా మంది అవసరమైతే పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పించండి. మా జయప్రకాష్ నారాయణ గారు లాంటి ఎంతమంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తారు. పరిశ్రమలు కావాలి, ఉపాధి కావాలి, రైతు బాగోవాలి, అందరికీ ఆర్థిక అవసరాలు తీరాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి విరివిగా సాయం తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి, మెప్పించాలి. ఈ రకంగా అడుగులు వేయాలన్నది నేను అనుకుంటున్నాను. రైట్. బాలకోటే గారు, ఈ రైతాంగంతో పాటుగా చాలా అత్యంత ఉత్సుకతతోనో లేకపోతే ఆరాటంగానో ఎదురు చూస్తున్నది యూత్, అన్ఎంప్లాయీస్, నిరుద్యోగులు. వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగం లేకపోతే ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఇది కూడా సూపర్ 6లో కీలకమైన వ్యవహారం. అటు రైతులు ఎలాగైతున్నారో ఇటు అంతకంటే ఎక్కువ ఆశగా ఆకలిగా ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఈ ఉద్యోగాలు అనేది అంత ఓవర్ నైట్ అయ్యే అవకాశం లేదు. చేస్తున్నారు, పరిశ్రమల కోసం తిరుగుతున్నారు, పర్యటన చేస్తున్నారు, చాలా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అగ్రిమెంట్స్ అవుతున్నాయి. అవన్నీ వచ్చి ఏర్పాటు చేసేసరికి టైం పడుతుంది కదా. సో నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఇవాళ వచ్చిన దీంట్లో లేదు. కాబట్టి ఇది దీని మీద ఎలా ఉంది మార్కెట్లో, ఫీల్డ్లో? వెంకటకృష్ణ గారు, 1 అభివృద్ధి, 2 సంక్షేమం, 3 శాంతి భద్రతలు. ఏ రాష్ట్రానికైనా కావాల్సింది ఇదే. అభివృద్ధి అంశాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా, అది పోలవరం కానీ, అమరావతి కానీ, పరిశ్రమలు కానీ, ఒప్పందాలు కానీ అన్ని చేస్తున్నాడు. ఎందుకంటే అభివృద్ధి లేకపోతే ఆదాయం ఉండదు కాబట్టి. 2 సంక్షేమ పథకాలు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సూపర్ 6, ఇవి పాలకులు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు. ఎంతవరకు అమలు జరుపుతారు, ఎలా అమలు జరుపుతారు, ఏ నిబంధనలు పెడతారు అనేది ప్రభుత్వాల చిత్తం అర్థం చేయించాల్సిన బాధ్యత. కానీ ఇవ్వాల్సిందే. సాగు చేసే రైతుకి ఇస్తారా, కౌలు రైతుకి ఇస్తారా, భూమి ఉన్న రైతుకి ఇస్తారా? ఇంకో మాట కూడా ఏంటంటే వీళ్ళేమి ఎప్పటికప్పటికి ఎవరండి నిబంధనలు పెట్టే ఇస్తారు ఏ ప్రభుత్వం అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా ఇచ్చారు, కౌలు కార్డు ఇచ్చే మరీ ఇచ్చాడు. అంతే తప్ప ఆయన కులాలు కూడా చూసారులే.
డబ్బులు అయితే డబ్బులు ఎవరు ప్రత్యాంక్ష పెడతారు, కానీ ఇవ్వకపోతే ఇప్పుడు బాల్ వేసేవాళ్ళు లేడు కాబట్టి మనం ఎలా అయినా కొట్టుకోవచ్చు, వర్షం వచ్చినా 4 పోతుంది 6 పోతుంది అనుకుంటే ఇప్పుడు ప్రజలే బౌలర్లు అవుతారు, వాళ్ళే బాల్ వేస్తారు. అందుకని అది అంశమే అవుతుంది. ఎందుకు పెట్టాం, ఎవరు అడిగారంటే ప్రజలు అడగల. సూపర్ 6 తట్టండి అని అడగల ప్రజలు, మనం పెట్టాం, మనం హామీ ఇచ్చాం, మాట తప్పదని మనం అన్నాం. కాబట్టి ఎలా ఇస్తామనేది ముందే బాధ్యత. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక 10,000 రూపాయలు ఇస్తే ఆ 10కు తోడు 10 కనుక ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి లాగా అలా 20,000 ఇచ్చినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను అసలు ఇవ్వను, నేను ఎగ్గొడతాను అని అంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న యుద్ధమే జరుగుతుంది. అందుకని ఇవ్వాలని మాట్లాడు, సాధక బాధకాలు ఉంటాయి, దాన్ని అర్థం చేయించుకుంటూనే ఇవ్వాలి. మూడో అంశం ఏంటంటే మొన్నటిదాకా మనం శాంతి భద్రతల గురించి మాట్లాడాం. సాధారణంగా శాంతి భద్రతల మీద మనం అనుకుందంటే ప్రభుత్వం లాగానే హ్యాట్స్ ఆఫ్ అని అంటాం అనుకున్నాం. ఇప్పుడు హ్యాట్స్ అప్ అన్న శాంతి భద్రతల మీద చర్యలను తీసుకోవడం వల్ల, ఎందుకంటే నేను కక్షపూర్తి కార్యక్రమాలు చేపట్టమని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అన్నారు. అసలు కక్షలకి చట్టబద్ధమైన చర్యలే తీసుకోమన్నాం. ఇప్పుడు 131 టన్నుల దండలు కూడా మనం కేసు పెట్టకపోతే, ఇప్పుడు ఆ పేర్నినాని గారి భార్యకి అదే వాహనంలో పక్కన డిప్యూటీ కమిషనర్ కూడా పిలిపించేసి రంగరంగ వైభవంగా ఇంటర్వ్యూలు చేసుకుంటే దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటారు తప్ప తప్పు చేయని వాళ్ళని మనం ఎందుకు తీసుకుంటాం. కాబట్టి శాంతి భద్రత కూడా అంశమే. ఇప్పుడు ఈ రోజున గ్రామాల్లో చాలా మంది మీద ఇబ్బంది పడుతున్న వాతావరణం. నేను మీకు మాట చెప్పినా సార్, అంటే చెట్టు అంటే కొమ్మలు లెమ్మల పూలు చూపించడం కాదు సార్, వేర్లు బాగోవాలి, కాండం బాగోవాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగుపడాలి, ఆ పార్టీ బాగుపడాలి, ఆ పార్టీ కార్యకర్తకు న్యాయం జరగాలి. ఇక్కడ మొదల దగ్గర చెదలబడితే ఆకుల్ని పువ్వుల్ని చూపించేస్తే అది కూడా పరిపాలనకు ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని పూర్తిగా గిరాటా చేశారు. కేవలం ఆ 9 నవరత్నాలు పెట్టుకొని మనం ఇచ్చేసుకుంటూ పోతే మనం గెలిపించేస్తారు అనుకుంటాం, కానీ ప్రజలు అట్లా గెలిపించరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అభివృద్ధితో పాటు ఇవి ఇవ్వకుండా పోతుందని చెప్పి ఇది పరిగణలోకి తీసుకుంటారు. అందుకని అభివృద్ధిని చెయ్యాలి. నేను మాట్లాడుతాను వెంకటకృష్ణ గారు, జలయజ్ఞం 1,00,000 కోట్లు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటికీ సాగునీళ్ళ కోసం తన్నకలాడుతుంది. నువ్వు నిజంగా పంటకు సాగునీళ్ళు ఇస్తే, ప్రాజెక్టులు కడితే రైతు 20,000, 15,000, 20,000 ఎందుకు అడుగుతాడు? నువ్వు గిట్టుబాటు ధరలిస్తే రైతు ఎందుకు అడుగుతాడు? అంతే కదా, అదే అది ఇంపార్టెంట్ రైతులకి. అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ కి ఒక పెక్యులర్ ఇదేంటంటే ఈ తుఫాన్లు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 1-2 తుఫాన్లు తగులుతూనే ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులకి ఆ ఒక ఇబ్బంది ఎప్పుడూ ఉండి తీరుతుంది. దాని ప్రభుత్వం కూడా రెడీగానే ఉంటుందిలే. మొన్న కూడా ఆర్థిక మంత్రుల సదస్సులో వరదల పైన సెస్, తుఫాన్ సెస్ ఏదో పెట్టాలని కూడా ఆర్థిక మంత్రి సిఫారసు చేశారు. సో ఇవి ఉంటాయి. ఎనీవే చూద్దాం. మరి సూపర్ 6లో ఒపీనియన్ బాగుంది. బాబుజీ గారు చెప్పినట్టుగా మీరు చెప్తున్నది కూడా ప్రజలు కొంతవరకు అర్థం చేసుకుంటారు, రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు అని చెప్పే ఇది. మరి నిజంగా ప్రజల్లో అలాంటి ఒపీనియన్ ఉంటే ప్రభుత్వం కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. అలాగని చెప్పి మరీ పూర్తిగా హ్యాండ్స్ అప్ అన్నా కష్టం. చెప్పిన దాంట్లో కొంత చేసుకుంటూ మెల్లమెల్లగా అభివృద్ధిని దీన్ని సంక్షేమాన్ని కలిపి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, కానీ పరిస్థితుల్ని దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి చర్చల ద్వారా. అది మన పని అది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగభూషణ్ గారు, బాబ్జీ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బాలకోటయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది